అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం కస్తూర్బా హాస్టల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాము కరిచి నవ్య అనే 7వ తరగతి బాలిక మృతి చెందింది. బాలిక కుటుంబ సభ్యులు హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. పాముల బెడద ఉందని విద్యార్థులు చెప్పినా అధికారులు పట్టించుకోలేదని, అందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్ జాయిన్ అవుతున్నారు. పాము కరిచి నవ్య అనే 7వ తరగతి బాలిక మృతి చెందింది. చెప్పండి అనిల్, చూస్తున్నావు పాము కాటుతో బాలిక చనిపోవడం, అది కూడా హాస్టల్లో. అంత పెద్ద ప్రాబ్లం ఉందా? చుట్టుపక్కల పాముల సంచారం ఎక్కువగా ఉందా? ఎందుకని పట్టించుకోలేదు అక్కడ ఉండే వార్డెన్ కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ ఘటనకు సంబంధించి బిందు పూర్తిగా ఎవరైతే కస్తూర్బా గాంధీ హాస్టల్ కు సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, వార్డెన్ కావచ్చు, వారి నిర్లక్ష్యం అనేది మరోసారి స్పష్టంగా తేటతెల్లమైంది. ఎందుకంటే గతం నుంచి కూడా పాముల బెడద, కీటకాల బెడద ఉందని చెప్పినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా నవ్య అనే బాలికను కోల్పోల్సినటువంటి విషాద ఘటన కస్తూర్బా గాంధీ అచ్యుతాపురం హాస్టల్లో చోటు చేసుకుంది. అయితే పాము కాటుకు గురైన తర్వాత నవ్య వచ్చి అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులతో పాము గడిచింది అని చెప్పిన తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో విశాఖలో ఉన్నటువంటి కేజెస్ కు తరలించేటువంటి క్రమంలో బాలిక మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్నటువంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అచ్యుతాపురం కస్తూర్బా గాంధీ హాస్టల్ వద్ద ఆందోళనకు దిగారు. సమీపంలో ఉన్నటువంటి పూడిమడక మత్స్యకార గ్రామంలోనే బాలిక స్వగృహం, అక్కడి నుంచి ఆ గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆ గ్రామస్తులంతా కూడా హాస్టల్ వద్దకు తరలి వచ్చారు. ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నవ్య చనిపోయిందని చెప్పి వారు ఆరోపిస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి అధికారుల తీరుకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొందని చెప్పాలి. పోలీసులు వారిని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ అంటే ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి హాస్టల్స్ లో తరచూ ఏదో ఘటన జరుగుతూనే వస్తుంది. అధికారుల నిర్లక్ష్యం. ఇటీవల కాలంలో అడివరంలో ఉన్నటువంటి ఏదైతే గురుకుల పాఠశాలలో ఎలుకలు కరిచినటువంటి ఘటన మరొక ముందే మరోసారి పాము కాటుకు గురై బాలిక మృతి చెందడం అనేది తీవ్రమైనటువంటి విషాదకర ఘటనగా భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అధికారులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో బాలిక కుటుంబ సభ్యులైతే ఆందోళన కొనసాగిస్తున్నారు. బిందు. రైట్ అనిల్, థ్యాంక్ యూ.